ఈ సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ వచ్చినాం. భారతీయ జనతా పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా, జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుల వారికి పంపించడం జరిగింది. నాతో ఇన్ని సంవత్సరాలు పనిచేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇప్పటికీ కార్యకర్తలకు నేను తీసుకున్న నిర్ణయం వల్ల బాధపడ్డ కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులైన భారతీయ జనతా పార్టీ సభ్యులు అందరికీ దయచేసి వేడుకుంటున్నా. కొన్ని ఇబ్బందుల వల్ల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయవలసి వచ్చింది. సో ఆ కారణాలు ముందు చెప్తా. ఇన్ని రోజులు నేను ఏదైతే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, జిల్లా భారతీయ జనతా పార్టీ నా మీద నమ్మకం ఉంచి నాకు ఇచ్చిన ఏవైతే వర్క్స్ కానీ పార్టీ కార్యక్రమాలు కానీ అన్నీ నేను ఎప్పుడూ పార్టీకి అనుగుణంగా, కార్యకర్తలకు అనుగుణంగా, పార్టీ బలోపేతానికి నా వంతు సహాయం ఎప్పుడు చేసిన. ఈ కార్యక్రమంలో నాకు పాల్పంచుకున్న ప్రతి కార్యకర్తని ఎప్పుడు రుణపడుతా. భారతీయ జనతా పార్టీ ఏదైతే కోర్టు నియోజకవర్గంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేవాలని లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కానీ, పార్లమెంట్ ఎలక్షన్లో కానీ నా వంతు కృషి చేసిన. సో ఏదన్నా ఎవరికైనా నా వల్ల ఇబ్బంది జరిగినా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎవరికి నాతో ఇప్పటిదాకా ట్రావెల్ చేసే ఎవరికి ఇబ్బంది జరిగినా నన్ను మంచి మనసులో క్షమించండి. ఎప్పటికీ మీతో ఉంటా. కార్యకర్తలకు ఎప్పటికీ ఇది కుటుంబమే. రాజకీయ పరంగా మనం వేరు కావచ్చు, కానీ కార్యకర్తలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా. ఎవరైనా ఏ పని ఉన్నా కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ఇంకా మన కార్యకర్తలు ఎవరైనా ఉన్నా కానీ ఇప్పటికీ నేను మీకు అందుబాటులో ఉంటా. నా సర్వీసెస్ యూజ్ చేసుకోండి. ఇంత అవకాశం ఇచ్చిన కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు, అంటే దాదాపుగా మెట్పల్లిలో ఈసారి మాకు 10 మున్సిపల్ గెలవడం జరిగింది. మెట్పల్లి పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఇచ్చాం. సో నేను ఎంతోమందికి ఫోన్ చేయడం జరిగింది ఎలక్షన్లో, అన్న ఓటేయండి అని చెప్పి. వాళ్ళందరినీ బాధ పెడుతూ నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. కాబట్టి అందరు నన్ను కొంచెం ఆలోచించి, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటాను ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. కాబట్టి నాకు బాధ ఉంది. అంటే ఒక కుటుంబం లాంటి పార్టీకి వెళ్ళి పోవాలంటే నాకు బాధ ఉంది. కానీ తప్పక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దయచేసి అన్యాయంగా భావించకుండా అందరూ ఇది తెలుసుకుంటారని చెప్పి అనుకుంటూ, ఏ రోజైనా కానీ కార్యక్రమాలకు అండగా ఉంటా. ముందు కూడా ఖచ్చితంగా కార్యకర్తతో ఉంటా అని చెప్పి అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మీ పాత్రికేయ మిత్రులందరికీ మెట్పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ చాలా నమస్కారం. టికెట్ నీదే అని చెప్పారు. అనివార్య కారణంలో అప్పుడు రాలేదు. అంటే గాడ్ ఫాదర్ అంటే మనకు లేడు కాబట్టి ప్రజలు మనతో ఉన్నారు, సరిపోతుంది. ప్రజలు ఉన్నంతసేపు గాడ్ ఫాదర్ ఉన్నా లేకున్నా పర్లేదు. లీడర్ మోసం చేస్తూ ఉంటారు, ప్రజలు మోసం చేయరు. ప్రజలు మోసం చేసేవాళ్ళు ఈరోజు మాకు మెట్పల్లి మున్సిపాలిటీకి 10 ఓట్లు రాకపోతుంది. ప్రజలు కరెక్ట్ ఉన్నారు. సో అది ఇబ్బంది. ప్రజలు మనతో ఉన్నంతసేపు లీడర్ మోసం చేస్తే ఏం కాదు, టైం ఉంది కదా. ఈ మధ్యకాలంలో కొరుట్ల కానీ, కొరుట్ల నియోజకవర్గంలో చాలామంది బీజేపీ పార్టీని వీడుతున్నారు. అంటే అసంపూర్ణతతోటి వీడుతున్నట్లా, లేకపోతే ఇక్కడ ఉన్న అధిష్టానం కరెక్ట్ నాయకత్వ లక్షణాలు లేకపోవడం వలన అసలు దీంతో పాటు మీరు కూడా ఇవాళ పార్టీ వీడుతున్నట్టు మీరు ప్రకటించారు కదా, ఇది ఎక్కడ లోపం జరుగుతుంది? అంటే ఇది రాష్ట్ర నాయకత్వం గుర్తించాలి. బేసికల్ ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఒక కుటుంబం ఒక సమస్య అయినప్పుడు తండ్రి అనేటువంటి పిల్లలు ఎట్లున్నారు, భార్య ఎట్లుంది, కుటుంబం ఎట్లుంది, మన ఎలా సంసారం నడపాలని భర్త చెప్తాడు. దీనికి రాష్ట్ర పార్టీ ఖచ్చితంగా గమనిస్తుంది. మీరు అన్నట్టు వారు అడిగినట్టు వివిధ పార్టీల రాజకీయ నాయకులు మోసపోయిన అంటే ఎస్ ప్రజలు మనతో ఉన్నారు కాబట్టి, ప్రజలు అండదండలు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ముందుకు పోగలుగుతున్నాం, ముందుకు చేస్తాం.
సో నాకు 2002 నుంచి నేను ట్రస్ట్ యాక్టివిటీ చేసుకున్నా. ఆ విధంగానే నేను పబ్లిక్ సేవ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఇంట్రెస్ట్ తోటి మనం ముందుకు పోతాం. మీతో పాటు ఇంకా సార్ ఏమంటారు? మీతో పాటు ఇంకా కార్యకర్తలు అంటే నేను ఇప్పుడు ఎవరిని ఫోర్స్ కూడా చేయదలుచుకోలేదు. ఎందుకంటే కార్యకర్తలను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కార్యకర్త